చేరువచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని విన్నాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన నామ స్తుతి స్తోత్రములు నాయన. గతించిన కాలమంతా మీరు ఎక్కల చోటన భద్రపరిచి మీ సన్నిధానంలో విలువైన సమయాన్ని మగిచ్చి మా బ్రతుకులను, మా యొక్క స్థితిగతులను కట్టి మమ్మల్ని నిలువబెట్టి మీ సొత్తుగా మమ్మల్ని ప్రకటించుకుని బలపరుచుకుని నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తుతి స్తోత్రములు నాయన. మీ ఆత్మ సంపూర్ణతో తండ్రి నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడండి. నీ పిల్లలకు, మా జీవితాలకు ఏది అవసరమో వాటిని తెలియజేసి మమ్మల్ని కట్టి స్థిరపరిచి సిద్ధము చేసి మీరే మహిమ పొందుకోమని, సహాయం దయచేయమని ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సంఘమా, దేవుని కృపను బట్టి మనమందరము ఆయన సన్నిధానంలో చేరి ఉన్నాం. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి విలువైన సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని గుణలక్షణాలు అనే ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. దేవునికి ఉన్న గుణలక్షణాలు ఏమున్నాయంటే, దేవునికి ఉన్న లక్షణాలు మీరు చెప్పగలరా? దాంట్లో ఒక లక్షణాన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఒకసారి గుర్తు చేయగలరా? దేవునికి ఉన్న గుణలక్షణాలు ఏంటి? ప్రేమమయుడు, దేవుడు ప్రేమమయుడు మరియు కృపామయుడు. చెప్పండి. దయామయుడు, శాంతిపరుడు, క్షమించే గుణం కలిగిన దేవుడు. ఇంకా అమ్మా, ప్రేమమయుడు లక్షణం, అదొక గుణం. పాపుల్ని క్షమించేవాడు ఆయన, అదొక గుణం. నీతిపరుడు, అదొక గుణం. దయ కలిగిన వాడు, అదొక గుణం. ముఖ్యంగా పరిశుద్ధుడు. పరిశుద్ధత అనేది మనుషుల్లో లేదు, అంత గొప్ప గుణం ఆయనకు ఉంది. ఇంకా ఆయన బలం మనుషులు ఎన్నిక చేయలేని బలం, అదొక గుణం. ఇంకా జ్ఞానం, ఆయనకున్న జ్ఞానం, ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి మనిషి సరిపోవడం, అదొక గుణమైంది. ఇంకా చెప్పాలి. దేవుడు ఇంకా ఏ లక్షణాలు కలిగి ఉన్నాడు? మీరు చెప్పలేని ఆత్మస్వరూపి లక్షణం కాదు, అది స్వరూపం. ఆయనకున్న గుణం, అది ఏమంటుందని, ఆయనకున్న తత్వం, అది గుణాల గురించి మాట్లాడుతున్నాం. దేవుడు వీటన్నిటిలోనూ ప్రాముఖ్యమైనది ఇంకొకటి ఉంది. వీటన్నిటితోనూ మరొక లక్షణం కలిగి ఉన్నాడు. ఆయన సార్వభౌమాధికారము కలిగి ఉన్నాడు. సార్వభౌమాధికారం అంటే అర్థం ఏంటి? సర్వము ఆయన ద్వారా, ఆయనతోనే, ఆయన ద్వారానే జరిగేది. అంటే అన్నిటికంటే అధికారం ఆయనకి ఉంది. మనం అనుకుంటాం ప్రపంచంలో పలానా దేశం అధికారం ఉంది, పలానా రాష్ట్రపతికి ఉంటుంది, పలానా పరిపాలిస్తున్న రాజుకు ఉంటుంది ఆ దేశంలో అధికారం, లేకపోతే ఆ ప్రధానమంత్రికి ఉంటుంది, మన రాష్ట్రంలో సీఎంకు ఉంటుంది. ఈ అధికారాన్ని మనం గుర్తిస్తూ ఉంటాం, ఆ అధికారానికి లొంగుతూ ఉంటాం. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన అధికారం ఎవరికి ఉందంటే, దానినే అంటాడు దేవుడు సార్వభౌమాధికారం అని బైబిల్ చెప్తుంది. అది ఏ అధికారం అంటే, అన్నిటికంటే పైనున్న అధికారం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి దేవుడు ఏమండి ఆయన ఉంచుకున్న పరిస్థితి. అంటే మనం ఏదైనా పని చేయాలంటే ఎవరొక్కరి నిర్ణయం కానీ, ఎవరొక్కరి సహాయం కానీ తీసుకోవాల్సిన అవసరత మనకుంది మనిషిగా. అవునా? పిల్లలు ఉన్నారనుకోండి, ఏదైనా పని చేయాలనుకోండి, ఎక్కడికైనా ఊరు వెళ్ళాలనుకోండి, ఎవరిని అడుగుతారు? అంటే అధికారం ఎవరికి ఉంది? తల్లిదండ్రులకు ఉంది. తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, మన పితరులు ఉన్నారనుకోండి, వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా వృద్ధుల్లో ఏదైనా విషయంలో ఏదైనా పని చేయాలనుకోండి కుటుంబంలో, ఎవరిని అడుగుతాం? వారిని అడుగుతాం.
వాళ్ళ వాళ్ళు అవకాశం ఇవ్వాలి, దానికి సమాధానం చెప్పిన తర్వాతే మనం చేయాలి. లేదంటే కొన్ని పనులు చేయడానికి అవకాశం లేదు. అంటే అధికారము ఒకరి పక్షంలో ఉంది. ఇప్పుడు మనం ఉన్నామనుకుంటాం లోకంలో, నా ఇష్టానుసారంగా బ్రతికేస్తాను అన్నాను అనుకోండి. ఇప్పుడు మనం రోడ్డు మీదే ప్రయాణం చేయాలి, వాహనం మీదో బండి మీదో లేకపోతే ఏదైనా వాహనం ఎలా వెళ్ళాలి, దానికి ఒక రూల్స్ ఉన్నాయి. అంటే దానికంటూ అధికారిక రూల్స్ ఉన్నాయి. మనం లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి. గల్ఫ్ దేశాల్లో అనుకోండి, నేను లెఫ్ట్ సైడ్లో వెళ్ళను, రైట్ సైడ్లో అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడలాగా గల్ఫ్ దేశంలో వెళ్ళామనుకోండి, రూల్స్ ఏమవుతాయి, అతిక్రమిస్తడం జరుగుతుంది. రూల్స్ అతిక్రమిస్తే మనల్ని మొట్టమొదటి జరిగేది యాక్సిడెంట్లు అవుతాయి, రెండోది మనల్ని శిక్షార్హులు చేస్తారు. మన దేశంలో అయినా సరే, నేను ఎలా పడితే ఎలా వెళ్తాను, నాకు స్వాతంత్రం ఉంది, నా ఇష్టం అని అన్నాం అనుకోండి, రూల్స్ అతిక్రమిస్తే మనకేమవుతుంది, శిక్ష పడుతుంది. అంటే మనం కూడా ఒకరి ప్రభుత్వమో లేకపోతే ఒక నిర్ణయమో లోకంలో జరుగుతున్న వాటి క్రింద మనం ఉన్నవాళ్ళం. మనకి స్వయంగా అధికారం లేదు. అవునా? అంత ఎందుకండి, గొప్పవారు ఇప్పుడు సీఎంఓ లేకపోతే పిఎంఓ లేకపోతే ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకోండి, సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, అంటే పిచ్చి నిర్ణయాలు తీసుకున్నాడు అనుకోండి, అది సక్సెస్ అవుతుందా? ఏమవుతాడు అతను? ఆ విషయంలో ఫెయిల్ అయిపోతాడు, అతన్ని అధికారం నుంచి తొలగించేస్తారు. అవునా? మన దేశం ఉదాహరణ తీసుకోండి, ప్రధానమంత్రి ఉన్నాడు, నా ఇష్టమంటే నేను ఈ నిర్ణయం తీసుకుంటా అన్నాడు అనుకోండి, ఊరుకుంటారా? అంటే ఆ అధికారాన్ని కూడా ప్రజల ఆమోదం. అందుకనే ఏదైనా బిల్లు పెట్టాలనుకోండి, వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఆ పని అంటే కరోనా వచ్చింది, కరోనా టైంలో లాక్డౌన్ కావాలి, ఏం చేయాలి, వాళ్ళందరూ నిర్ణయం తీసుకుంటారు. క్యాబినెట్ అంటే ప్రజలు నిర్ణయించుకున్న అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే నిర్ణయం తీసుకుంటారు, పలానా చోట పలానా చేయాలి, పలానా టైంకి ఉండాలి, ఈ టైంలోకి వెళ్ళి మీరు ఆహారాలు సిద్ధపరచుకోవాలి, మిగతా టైంలో బయటకు రాకూడదు. జరిగిందమ్మన్నా? అంటే అధికారం. వీళ్ళు కూడా ఒకరి మీద ఆధారపడి ఉన్నారు. కానీ దేవునికి ఉన్న అధికారం ఒకరి మీద ఆధారపడే అధికారం అయింది కాదు, స్వతహాగా కలిగింది. ఆయనకి అధికారం ఉంది, స్వతహాగా ఆయనకున్న అధికారం ఉంది. దానితోనే సృష్టిని చేశాడు, దానితోనే మానవుణ్ణి తయారు చేశాడు, దానితోనే ప్రపంచాన్ని శాసించి నడిపిస్తున్నాడు ఆయన. అధికారాలు ప్రాంతానికో అధికారం ఉంటుంది, ఊరికొక అధికారం ఉంటుంది, లేకపోతే దేశానికి ఒక అధికార పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రపంచానంతటిని అధికారంతో నడిపించగలిగిన వాడు ఒక్కడే ఆయన. అదే సార్వభౌమాధికారం. ఆ అధికారానికి మించింది మరొకటి లేదు. ఎందుకంటే దేవుడు ఎవరొకరి సలహాలో, ఎవరొకరు అభిప్రాయాలు, ఎవరొకరి అనుమతో తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. అవునా? మనమైతే తప్పనిసరిగా తీసుకోవాలి. అవునా? నేను ఏదో మీటింగ్ పెట్టేయాలనుకున్నాను అనుకోండి, నాకు నేను నన్ను తీసుకుని చెప్పాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? కుదరదు. మిమ్మల్ని అడగాలి, లేకపోతే పెద్దలను అడగాలి, సంఘ అధ్యక్షులను అడగాలి కదా. అంటే ఒక నిర్ణయం అంటూ తీసుకోవాలంటే మనకి కొన్ని పరిధులు ఉన్నాయి, ఆ పరిధి దాటలేము. కానీ దేవుని పరిధి ఎలాంటి తెలుసా? అందుకే ఆయన అధికారం ఎలాంటిదంటే సార్వభౌమాధికారం. మీకు ఒక విషయం తెలియాలి, ప్రపంచంలో నీతి న్యాయాలతో బ్రతకాల్సిన మనుషులను కాపాడుతూ ఆయన ప్రజలపై ఉన్న అధికారులను నిర్ణయించేది కూడా ఎవరు? ఆయనే. మనం అనుకుంటాం ఆయనకి అధికారం ఉంది, ఈ అధికారంతో ఇది చేస్తున్నాడని మనం కొంతమంది ప్రభుత్వాధికారుల గురించి మాట్లాడుకుంటాం కదా. ఆ అధికారం కూడా ఇవ్వాల్సింది ఎవరు తెలుసా? దేవుడే. అదే సార్వభౌమాధికారం. మనం ఆలోచించేటట్టుగా ఉండదు. ఒకసారి ఆయన అధికారం గురించి దానియేలు గ్రంథంలో ఒకసారి ఒక మాట చూసుకుని ముందుకు వెళ్దాం. ఒకసారి కీర్తనల గ్రంథం ముందు వెళ్ళండి. ఒక అధ్యాయమే రాయబడింది చూడండి. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం తీయండి. మొదట కీర్తనల గ్రంథం చూసుకుని మళ్ళీ అక్కడికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం.
యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. మనుషుల్లో ఏముండదు తెలుసా? నమ్మకం ఉండదు. కానీ దేవుడు చేసేది ఏంటి? నమ్మకమైనది. ఇంకా ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. ఆయన దేన్ని ప్రేమిస్తున్నాడంట? నీతిని, న్యాయాన్ని. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. దేవుని కృపతో లోకం ఎలా నిండి ఉంది? సమస్తము కూడా మనం అనుకుంటాం బలాత్కారాలు, పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయనుకుంటాం కదా. మీకు ఒక విషయం తెలియాలి. దేవుడు అంటున్నాడు, లోకమంతా నా కృపతో నిండున్నదయ్యా అని అడుగుతున్నాడు. అంతేకాదు, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయనకున్న అధికారం చెప్తున్నాడు ఇక్కడ. ఆయనకున్న అధికారం ఏంటో తెలుసా? ఆకాశాలు నోటి మాటతో తయారు చేశాడు. చెప్పండి, ఇప్పుడు అధికారం ఉంది కదా, మానవ అధికారం కలిగిన వాళ్ళు నోటి మాటతో ఒకటి తయారు చేయమనండి. జాగ్రత్త, ఒకసారి గమనిస్తూ ముందుకు వెళ్దాం. నోటి మాట చేత ఏదైనా తయారు చేయమనండి మనిషిని. మాట చేత చేయబెట్టకుండా చేయగలడా? అది ఆయన అధికారానికి మనుషుని అధికారానికి తేడా. చూడండి ఇంకా ఏమంటున్నాడు? ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. ఆకాశమే కాదు, ఆకాశంలో సర్వసమూహం. మనం ఆకాశం అనుకుంటే కనబడుతున్న ఈ పైన కనబడుతున్న ఒకటే అనుకుంటున్నామేమో. ఆకాశం అంటే ఒక ఆకృతిని తీసుకురావాలనుకోండి, భూమిలా రౌండ్ కాదు, చాలా ఉంది. దాన్ని ఒక రూపం తీసుకురావడానికి మనం సరిపోలేం. అన్నంతటిని ఆకాశమును వాటి సమూహం అంతటిని. ఆకాశంలో సమూహం ఏముంది? సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ లేవా? వాటన్నిటిని కూడా ఎలా తయారు చేశాడు ఆయన? ఒక్క మాట చేత. అధికారం ఉంది కదా మన ప్రధానమంత్రి గారికి, ఒకటి తయారు చేయమనండి. అమెరికా అధ్యక్షుడికి అధికారం ఉంది కదా, ప్రపంచంలో సైన్యాన్ని మంచి సైన్యం కలిగిన ఒక దేశం అధ్యక్షుడు కదా, చేయమనండి ఒకటి మాట చేత. చేయగలడా? అవదో. తర్వాత సముద్ర జలరాశులను రాశిగా కూర్చువాడు. ఎంత అధికారం అండి దీనికి! ఒకసారి చూడండి. మన చేతులు కానీ ఒక కొలను భూమి మీద ఒక పరిస్థితి అంటే ఒక ప్రాంతాన్ని ఎన్నుకుని దాంట్లో నీరు పెట్టడం కానీ కాకుండా మనిషి గాలిలో పట్టుకొచ్చి నీటిని నిల్వ చేసి చూపించమనండి. అధికారం ఉందా? కానీ దేవుడు జలరాశులను కూరుస్తాడంట. ఎలా కూర్చాడు చూడండి. ఉదాహరణకి మనకు వర్షం వస్తుంది. ఎక్కడి నుంచి? ఆకాశము నుండి వర్షం వస్తుంది. ఆకాశంలో వర్షం ఏ రూపంలో ఉంది? మేఘం రూపంలో. నీరు ఎలా దాచాడు? జలరాశులను కూర్చాడంటే అర్థం అది. సముద్రంలో నుంచి నీటిని ఆవిరి చేత ఆకాశంలోకి తీసుకుని వెళ్ళి వాటిని సమకూర్చి మళ్ళీ కూడా సమకూర్చింది వెంటనే కాదు, అక్కడి నుంచి బయలుదేరుతాయి. మనకు అంటుంటారు, మనకి ఒక వర్షం వచ్చేటప్పుడు మన వర్షాకాలం వచ్చే ముందు ఒక మాట అంటారు. ఏంటయ్యి? ఋతుపవనాల రాక. ఏ రాక? ఋతుపవనాలు. ఎటు నుంచి రావాలి? అంటే ఎక్కడి నుంచి వస్తాయి? సముద్ర ప్రాంతం నుంచి బయలుదేరి అక్కడ కూర్చబడి ప్రయాణం చేసి వస్తాయి. అక్కడ ఎలా ఉన్నాయి కూర్చుకుని? మరి మధ్యలో లీకేజ్ ఏమైనా అవుతున్నాయా? మనం కవర్తో నీళ్ళు పెట్టుకెళ్ళామనుకోండి, చిన్న చిల్లు ఉందనుకోండి, కారుతూ ఉంటుంది. ఏదైనా సరే, ఎన్ని నీళ్ళు పట్టుకెళ్ళగలదు మనం? మహా అయితే కొన్ని గ్యాలన్లు ట్యాంకు, వాటర్ ట్యాంకు, పెద్ద వాటర్ ట్యాంకు, అంతకంటే కొంచెం పెద్దదో.
మరి దేవుడు ఎన్ని నీరు పట్టుకొస్తున్నాడు? వర్షం వస్తున్నప్పుడు కొలుస్తున్నారు చూడండి. మనకి 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది, 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆయన అధికారం అర్థమైపోవాలి. ఎన్ని సెంటీమీటర్ల వర్షం కురిసినా, ఎంత ప్రాంతాన్ని తడిపే వర్షాన్ని కురిపించడానికి ఆయన నీటినంట జలరాశులుగా కట్టి అలా ప్రవహింపజేస్తున్నాడు. అవి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి నీరు వర్షాన్ని కురిపించడం. ఎంత ఆశ్చర్యమైన శక్తి ఉందండి ఆయనకి! ఎంత ఆశ్చర్యమైన బలాధికారం ఉందండి ఆయనకి! ఎప్పుడైనా గమనించారా మీరు? ఆలోచించండి. అందుకంటున్నాడు, జలరాశులను ఆయన కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. సముద్రం లోతు ఎంత? కొన్ని వేల కిలోమీటర్ల లోతు కూడా ఉంది. మనిషి అండి సముద్రంలో అట్టడుగు ప్రాంతానికి, బాగా అట్టడుగు ప్రాంతానికి వెళ్ళలేడు. తెలుసా? మననే ఆ మధ్యనే ఒక విషయం మీకు చెప్పాను కదా, బాగా ధనవంతులు 3-4 ఒక షిప్, అంటే అది ఎలాంటి షిప్ అంటే సముద్రంలో ప్రయాణించే షిప్. ఎన్ని కోట్లో ఖరీదైంది. వాళ్ళు టికెట్ తీసుకుని దాన్ని ప్రయాణిస్తూ వెళ్ళి టైటానిక్ షిప్ ఉన్న ప్రాంతంలో ఆ షిప్ను చూసుకురావడానికి బయలుదేరారు. జలాంతర్గామి అది బయలుదేరారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొంతసేపటి వరకు సిగ్నల్స్ వచ్చినాయి, తర్వాత సిగ్నల్ మాగిపోయింది. అంటే ఆ ప్రాంతం అంటేనే మనం లోతుకు వెళ్ళే కొద్ది అక్కడున్న శక్తిని తట్టుకునే శక్తి మనకు ఉండదంట. మనం మామూలుగా అక్కడికి వెళ్తే ఎక్కడ డివైడ్ అయిపోతాం, అంటే పగిలిపోతాం, పీలికి అయిపోతాం, పీసులు అయిపోతాం. ఆ శక్తి వేరు. శక్తి అంటే మీరు మామూలుగా ఏదో ఒక భూతమో ఇంకో అలా ఆలోచించకండి. అక్కడ శక్తి అంటే అక్కడ ఇప్పుడు మనిషి అండి ఈ వాతావరణంలో ఇప్పుడు చూడండి, భూమి మీద ఇంతవరకు ప్రయాణం చేయగలడు. ఏది? కొన్ని కిలోమీటర్ల వరకు. దాటితే మనిషి అక్కడ బ్రతకలేడు. ఊపిరి ఆడదు. మీకు ఒక విషయం చెప్పాలి, అంత లోతైన ప్రాంతాల్లో కొన్ని చేపలు కూడా వెళ్ళలేవు. కొన్ని చేపలు కూడా అక్కడ బ్రతక కొన్ని రకాలు. అంటే అంత లోతైన ప్రాంతాలు ఉన్నాయి. అగాధ జలములను కూర్చేవాడు ఆయన. అంటే అగాధం అంటే మనిషి వెళ్ళి బ్రతకలేని, తిరగలేని, చూడలేని ప్రాంతాన్ని కూడా ఆయన తయారు చేశాడు. ఆయన శక్తి గమనించండి. ఆయన శక్తి గమనించండి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు మనిషి? ఏదో తయారు చేద్దాను, ఏదో కనుక్కుంటానని వెళ్తున్నాడు, చనిపోతున్నాడు. అలాగే ఆకాశంలో కూడా వెళ్ళాడు మనిషి. ఎక్కడి వరకు? చంద్రుని వరకు వెళ్ళాడు. ఇంకా వెళ్ళిపోతాం, సూర్యుడి దగ్గర కూడా వెళ్ళిపోతామన్నారు. నిజంగా వెళ్ళగలరా? 10,000 డిగ్రీల సెంటిగ్రేడ్ హీట్ ఉంటుంది అక్కడ. మనం చూడండి, ఇప్పుడు ఎండకి ఇప్పుడు కొంచెం పర్వాలేదేమో కానీ కూర్చుని ఉన్నాం. బయట చూస్తుంటే రోడ్డు మీద నడుస్తుంటే ఉన్నది మరి పరిస్థితి. ఈ వేడికి తట్టుకోలేని మనిషి ప్రపంచంలో గొప్పవాడు అనుకుంటున్నాడు. మనిషి సాధించలేనిది ఏది లేదంటున్నాడు. ఎక్కడుందండి అధికారం మనిషికి దేవుడు ఇవ్వకపోతే? ఎక్కడుందండి అధికారం మనిషికి దేవుడు అనుమతి ఇవ్వకపోతే ఎక్కడ వెళ్ళగలడు? ఆలోచించాలి. దేవుడికి అంత శక్తి ఉంది. ఆయన సార్వభౌమాధికారి. అన్ని అధికారాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇంకా కూడా చూడండి, ఈ అధ్యాయం అంటే అలాగే ఉంటుంది. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. ఎందుకని? ఆయనకి అంత శక్తి ఉంది. భూలోక నివాసులందరూ ఆయనను వెరవలెను. ఆయన మాట సెలయగా దాని ప్రకారమాయను. ఆయన ఆజ్ఞాగింపగానే కార్యము స్థిరపరచబడును. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ విషయాలు చూస్తే. ఈ అధ్యాయం అంతా అంతేనండి. చూడండి, 16వ వచనం. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు గుర్రం అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏమున్నాయి మనుషులకు? అధికారులకి బుల్లెట్ ప్రూఫ్. ఏమండి? మనిషి ప్రాణాన్ని బుల్లెట్ ప్రూఫ్ కారు కానీ, బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కానీ, బుల్లెట్ ప్రూఫ్ ఏదైనా ఆపగలదా? ఎవరి చేతిలో ఉంది అధికారం?
దేవుని చేతిలో. అతను గొప్పవాడైనా, ఎంత అధికారం కలిగిన వాడైనా, దేశంలో ప్రధాన స్థానం కలిగిన, ప్రపంచంలోనే గొప్పవాడైనా, డబ్బు ఉన్నవాడైనా వాడికి అధికారం లేదు. ఎవరికి ఉందంటే అధికారం దేవాది దేవునికి మాత్రమే ఉంది. ఆయనే అన్నిటిలో అధికారం కలిగిన వాడు, సృజించినవాడు. మనల్ని సృష్టించింది కూడా ఎవరండి? దేవుడే. మనల్ని సృష్టించుకుని కూడా దేవుడే. కానీ ఈ అధికారం ఎవరికైనా ఉందా? ఈ అధికారులు అంటున్నారు చూడండి, ఏయ్ నిన్నేం చేయగలనో తెలుసా, నిన్నేం చేసే అధికారం నాకుందో తెలుసా అంటారు. ఎవరో ఒక ఆయన అంటాడు, ఎక్కడ న్యాయమూర్తులు అంటారు, నిన్ను జైలుకు పంపే అధికారం నా దగ్గర ఉంది, నిన్ను శిక్షించే అధికారం ఉంది, నిన్ను విడుదల చేసే అధికారం నాకు ఉందో తెలుసా అంటాడు. వాళ్ళే ఎందుకండి? యేసుక్రీస్తుని అడిగాడు ఎవరైనా? అక్కడున్న అధికారం అంటున్నాడు, నిన్ను విడిపించడానికి, శిక్షించడానికి నాకు అధికారం ఉంది తెలుసా అంటే, తండ్రి సెలవియ్యిందే నీవేమీ కూడా చెయ్యలేవు అంటే ఎవరి చేతిలో ఉంది ఈ అధికారం అంతా? దేవుని చేతిలో ఉంది. మరొక మాట కూడా చూద్దాం. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకమును స్థిరపరచబడి ఉన్నది. భూమి ఎలా ఉంది? ఇది భూమి ఎలా ఉందంట? కదలబడకుండానట్లు స్థిరంగా ఉందంట. గాల్లో తిరుగుతుందా? ఏమంటే ఈ భూమి గాల్లో తిరుగుతుంది కదా, మట్టే కదా. ఎక్కడైనా ఒక అన్న పగిలి పడిపోయిందా? గమనించండి. మనం గొయ్యి తవ్వుతూ ఉంటాం కదా, గొయ్యి తవ్వుతున్నప్పుడు లోతుకి వెళ్ళే కొద్ది అక్కడక్కడ ఇసుక అంటలు పడిపోతుంటాయి. తెలుసా మీకు? మట్టి అంటలు కానీ ఇసుక అంటలు కానీ పడిపోతున్నాయా? అంటే మనిషి తవ్వుతున్నప్పుడు లేకపోతే కడుతున్నప్పుడు అండలు పడిపోయే పరిస్థితి ఉంది కదా. మరి ఇంత భూమి గాల్లో తిరుగుతున్నప్పుడు దీని నుంచి ఎప్పుడైనా కొంత మట్టి ఏ దేశం నుంచో పడిపోయిందా? ఏం చేశాడైనా? స్థిరపరిచి తయారు చేశాడు. ఆయనకి శక్తి చూడండి, ఆయనకున్న అధికారం చూడండి. ఆయన బిగించిన ఈ భూమి స్థిరము. కొన్ని కోట్ల సైంటిస్టులు అంటున్నారు, కొన్ని కోట్లు అంటున్నారు. పోనీ మన మనిషి భూమి మీద పుట్టిన కాడి నుంచి లెక్క పెట్టుకుంటే దాదాపుగా 6000 సంవత్సరాల కాలం బైబిల్ ప్రకారంగా. 6000 సంవత్సరాల కాలం నుంచి ఈ భూమిలో మట్టి కానీ ఏది కానీ తొలగిపోలే. ఆయన స్థిరం ఏంటో చూడండి. ఆయన స్థిరం, ఆయనకున్న పని స్థిరం ఎంత గొప్పదో చూడండి. ఈ భూమి అలా గాల్లోనే తిరుగుతుంది స్థిరంగా. అవునా? చదవండి. స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను. సదాకాలం ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను. యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలు హోరెత్తుచున్నట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషకంటును, బలమైన సముద్ర తరంగముల ఘోషకంటును. ఆకాశం నందు యెహోవా బలిష్ఠుడు. సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం అనుకుంటే చీకటిని, ఆ సౌండ్ చూస్తే ఎలా ఉంటుంది? గజ గజ వణికిపోతాం ఒంటరిగా ఉంటే. తెలుసా మీకు? సముద్ర ఘోష ఎలా ఉంటుందో తెలుసా? జలాలు వరద వస్తుందనుకోండి, ఆ వరద ఒక్కసారిగా వస్తున్నప్పుడు వాటి నీటి శబ్దం మీరు విన్నారనుకోండి, తట్టుకోలేరు, భయం కలుగుతుంది. వాటికంటే ఉన్నతమైన శక్తి ఎవరికి ఉన్నదంట? దేవునికి ఉందంట. వాటికంటే ఘోషముల కంటే బలమైన సముద్ర ఘోషం కంటే ఆకాశం ముందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనం ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. మనం అనుకుంటాం దేవుని విషయాల్లో, దేవుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం ఏపాటి వారము అని అనుకోరు కొంతమంది. మనం ఎంతటి వారము అని అనుకోము. నేను ఏదైనా చేయగలను, మార్చేయగలను. ఒక ఆయన అంటున్నాడు, కొంతమందిని ఈ భూమి మీద అంట, ఈ దేశంలోనంట క్రైస్తవుడు అనేవాళ్ళు లేకుండా చేసేస్తాడంట. ఎంత వెర్రోడేనా? ఏంటి దేవుడు అధికారం ఇవ్వకుండా వీడు చేయగలడా? ఒకవేళ ఏమంటే దేవుని అధికారం క్రింద బ్రతుకుతున్న పిల్లల్ని, దేవునితో సహవాసం కలిగిన వారిని, దేవుని అధికారంలో ఉన్నవారిని
దేవుని ఆధిక్యతలో ఉన్నవారిని మనుషులు ఏమైనా చేయగలరా? ఆలోచించండి. ఏదో ఒక వ్యక్తి క్రైస్తవుడు అంటే, ఒక గృహమా క్రైస్తవుడు అంటే, ఏదైనా ఒక కుటుంబమా క్రైస్తవుడు అంటే? క్రైస్తవ్యం అంటే ఒక జనాంగమే కాదు, దేవుని పిల్లలు. వాళ్ళని ఏమైనా చేద్దామనుకుంటే నీ వల్ల కాదు. ఒకవేళ నువ్వేమైనా చేయగలవు అనుకుంటే సముద్రం నుంచి నీళ్లు పట్టుకొచ్చి ఆకాశంలో నిలబెట్టి ఒకసారి చూపించు. క్రైస్తవుని మార్చడానికి చేయగలవా? మరి క్రైస్తవుడు ఏం చూపించగలదు సార్? దేవుని శక్తిని చూపించగలడు ప్రపంచానికి. అందుకే కీర్తనకారుడు చెబుతున్నాడు, నీ కార్యాలు గంభీరం, ఆశ్చర్యం. నిజంగా కదండి, ఆయనకున్న శక్తి ఆశ్చర్యమేనా? మనకున్న శక్తి ఏమాత్రం? ఒక కొండను తవ్వాలన్నా తీయాలన్నా కొంతకాలం పడుతుంది, కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. నిజమే, దేవుడు తీయాలనుకుంటే, ఏదైనా తప్పించాలనుకుంటే ఎంత సెకండ్లో పని. అంత ఎందుకండి, మనుషుల విషయంలోనే ఒకప్పుడు వచ్చిన జబ్బును తగ్గించుకోవడానికి గిలగిల కొట్టేసుకున్నాడు. ఎవరో మనిషి, భూమి మీద అధికారి. ఎవడో బయటకు రాలే అధికారి అనుకున్నవాడు. భయపడిపోయారు. కొంతమంది అధికారులు కూడా వెళ్ళిపోయారు, రాజ్యాధికారులే. మరి వాళ్ళ శక్తి ఉంది కదా, ఉన్న శక్తితో ఆ యొక్క రోగాన్ని ఎందుకు తీయలేకపోయారు? ఎంతకాలం ఎందుకు పట్టాలి? అంటే ఈ జబ్బు నుంచి విడుదల పొందాలన్నా అధికారం ఎవరు ఇవ్వాలి? అది వాళ్ళు తెలుసుకోవాలి. అందుకే అంత టైం ఉంచాడు. కొన్ని లక్షల మంది చనిపోయారు. అంటే అన్యాయంగా చంపేయాలండి దేవుడు అంటే? అన్యాయంగా ఏం చేయడండి అసలు. దేవుడు యందు అన్యాయం అంటూ లేదు. నిజంగా ఆయనకి అధికారమే ఉన్నది కదా. ఆ అధికారాన్ని ఉపయోగించుకుని మనల్ని రోబోలా నడిపించుకోవచ్చు కదా. మనం అనుకుంటాం కొంతమంది, ఏమంటే దేవుడికి అధికారవంతుడు కదా, శక్తి ఉంది కదా, పాపాలు ఎందుకు జరగాలండి? మనిషి పాపం ఎందుకు చేయాలండి? మనిషికి ఎందుకండి ఇలాంటి పరిస్థితులు? ఒక వ్యక్తి ఉన్నాడో ఇద్దరిని చంపేస్తున్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడో మానభంగం చేసి ఒక స్త్రీని చంపేస్తున్నాడు, ఎందుకు జరగాలండి ఈ కార్యాలు అని అంటారు కదా. రారా ఈ ఆలోచన? వస్తుంది. దేవునికి అధికారం ఉంది కదా, సమస్తం ఆయన చూస్తున్నవాడు కదా, సమస్తం ఆయన ద్వారా జరిగింది కదా భూమి. అలాంటప్పుడు ఈ భూమి మీద కలుగుతున్న కార్యాలు, చేస్తున్న పనులు ఆయన ఎందుకు నియంత్రించట్లేదు అని అడుగుతారు. నిజంగా ఆయన నియంత్రించట్లేదా? చెప్పండి. ఆయనకు తెలీదా? తెలుసు. మరి ఎందుకు అలా వదిలాడు? నిజంగా ఆయన చెప్పినట్టుగానే చేశారు అనుకోండి, దేవుడి ఎదుట మనం ఏమంటాం తెలుసా? దేవా, సరే ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాం, తల్లి తండ్రి చెప్పి బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు అని. ఆహార విషయంలో కూడా నువ్వు పలానాదే తినాలి, ఇంకోటి తినకూడదని చెప్పాడు అనుకోండి. అక్కడికి వెళ్ళిన వెంటనే వీడు ఏం చేస్తాడు? అయ్యే తింటాడా ఒకవేళ? అంటే ఆడికి ఏముంది అక్కడ? రోబోలా బ్రతికే స్థితి లేదు మనిషికి. మనల్ని సృజించింది దేవుడైనప్పటికీ మనల్ని ఎలా నిర్మించాడో తెలుసా? స్వాతంత్రం ఇచ్చి మనల్ని వదిలాడు భూమి మీద. గమనించుకోవాలి. మనల్ని ఒక కీలు బొమ్మలాగా, ఒక రోబోలాగా తిప్పుకోవడానికి పెట్టలే భూమి మీద. నిజంగా అలా పెట్టారనుకోండి, దేవుడిని నిందించే పరిస్థితి వచ్చేద్దు. నువ్వు ఎక్కడిచ్చావు స్వాతంత్రం మాకు? నువ్వు ఎక్కడిచ్చావు భూమి మీద? నువ్వు చెప్పినట్టే వెళ్ళాను, నువ్వు చెప్పినట్టే తిన్నాను, నువ్వు చెప్పినట్టే పడుకున్నాను, నువ్వు చెప్పినట్టు చచ్చిపోయి వచ్చేసాను అంటామా దేవుని దగ్గరికి వెళ్ళి? అలాంటి మాట నా నోటంట రాకూడదని ఏం చేయడు తెలుసా? స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఏ స్వాతంత్రం ఇది? 1947లో వచ్చిందంట మన భారతదేశానికి స్వాతంత్రం కాదు, అంతకంటే ముందే ఇచ్చాడు. భూమి మీద మనిషికి స్వాతంత్రం. మనిషిని భూమిపై చేసి ఎక్కడైతే ఆదాము అవ్వలో ఏదైనా తోటలో ఒక్కసారి దేవుని మాటను అతిక్రమించారో వదిలేశాడు. మీ ఇష్టానుసారంగా బ్రతకడమా, నేను చెప్పినట్టుగా బ్రతకడమా, వెళ్ళిపోండి బయటికి. అవునా? చూడండి, ఒక మాట చూద్దాం. గలతీ పత్రిక తీయండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం.
ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఏమిచ్చాడు మనుషుడికి దేవుడు? స్వాతంత్రం ఇచ్చాడు. ఎందుకు స్వాతంత్రం ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఎలా అయినా లోకంలో బ్రతకొచ్చు, ఎలా అయినా బ్రతకొచ్చు కదా అని మన ఇష్టానుసారంగా ఇతరులను పాడు చేసే విధంగా మనం ఉండడానికి వీలు లేదు. ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. అవునా? మనకు స్వాతంత్రం ఇచ్చాడు. నువ్వు ఎలా బ్రతకాలో కూడా నియమ నిబంధనలు ఇచ్చాడు. నువ్వు నన్ను ఫాలో అవుతావా ఫాలో అవ్వవా. అందుకే ఇదంతా ఈ భూమి మీద జరిగేది. కార్యక్రమం ఇదే. నీకు స్వాతంత్రం ఇచ్చి భూమి మీద వదిలాను, నా అధికారానికి నువ్వు లొంగుతున్నావా? నీ అధికారం ప్రకారమే లోకంలో జీవించి వెళ్ళిపోయి నరకానికి వెళ్ళిపోతావా? అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇది ఎవరికి ఇచ్చాడు స్వాతంత్రం? ప్రతి మనిషికి భూమి మీద. అవునా? ఎప్పుడు వచ్చింది ఇది? ఎప్పుడో వచ్చింది. ఆ అధికారం బట్టి కొంతమంది వేశారు, కొంత దేశాలని ఆక్రమించారు, కొంతమంది దేశాలని బానిసలుగా చేసుకున్నారు, కొంతమంది దేశాలని పరిపాలించారు. ఇది కాదు. మనుషుని మీద కాదు, దేవుడు మనిషికి పూర్తి స్వాతంత్రం ఇచ్చాడు. అయినా కూడా ఇలా ఏం చేశారంటే కొంతమంది తమ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. అంతే కదా. కొంతమందికి ఇప్పుడు తేడాలో ధనిక పేద, పెద్ద చిన్న వర్గాలు భేదాలు ఎందుకు వచ్చినాయి? స్వాతంత్రాన్ని మనిషి ఏం చేసుకున్నాడో తెలుసా? తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మార్చేసుకున్నాడు. స్వాతంత్రం నాకు ఉంది కదా, అది అతనికి ఉంది కదా, ఇతర వ్యక్తికి అని ఆ ఆలోచన కలిగి లేడు. అందుకే ఈరోజు ధనిక పేద వర్గ భేదాలు వచ్చేసినాయి. నేనే బాగుండాలనుకోవటం. దేవుడు అంటున్నాడు, ఇది స్వాతంత్రాన్ని నేను ఇచ్చాను కాబట్టి మీరు అలా ఉంటున్నారు. ఒకవేళ నిజంగా చెప్పినట్టే మీరు బ్రతకాలంటే, దేవుడు అనుకున్నట్టుగానే మిమ్మల్ని చేయాలనుకున్నాడు అనుకోండి. ఒక రోబోట్ ఉన్నదనుకోండి, రోబోట్ మనం చెప్పినట్టు వింటుంది. దానికి ముందుగా ప్రోగ్రామ్ చేయాలి. ఇంకో ఈ పనులు చేయి, ఈ పనులు చేయొద్దు, దానికి ప్రోగ్రామ్ వచ్చేద్ది. దాని ప్రకారమే పట్టుకెళ్ళి ఆహారం ఇస్తుంది, ఆహారం తయారు చేస్తుంది. ఇప్పుడు రోబోలు అన్నీ తయారైపోయినాయండి. అన్ని రకాల రోబోలు తయారైపోయినాయి ప్రపంచంలో. ఇప్పుడు ఆ యుద్ధాల్లో కళ్ళ పట్టుకునే రోబోలు ఉన్నాయి. విచిత్రమైనవన్నీ వచ్చేసినాయి. మనిషి కూడా చేయకూడదంట అన్ని పనులు, రోబో చేసుకెళ్ళిపోద్దంట. వీడు కూర్చుని ఉండటమే. అలాంటి పరిస్థితి వచ్చేసినాయి. కానీ అతను ఎవడో తీశాడు ఒకసారి, ఏదో సినిమాలో నేను కొంచెం చూసినట్టు గుర్తు, ఇంగ్లీష్లో ఒక రోబోని తయారు చేసి దానికి మానవుడు ఎలా అయితే స్వతహాగా ఆలోచిస్తాడో అలాంటి ఆలోచన కలిగిన ఒక చిప్ని పెట్టాడు. అప్పుడు ఏమేం చేసింది తెలుసా? అది మానవుల్ని అంతం చేయడం మొదలెట్టి. అంటే మనిషి చూడండి ఎలాంటి వాడు. దాన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి తెలుసా? మనిషికి ఉన్న అధికారం దుర్వినియోగపరుచుకోకూడదు. అసలు అధికారం ఎవరిదంటే దేవాది దేవుంది. అదే సార్వభౌమాధికారం. అందుకే కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఏమంటే ఆయన సార్వభౌమాధికారం గురించి ఆలోచిస్తే ఆయన శక్తి కంట మించింది ఏది లేదంట. మన శక్తికి మించింది మనుషుల్లో ఉండొచ్చు. మనం 20 కేజీలు బలం మోయగలం అనుకోండి, 30 కేజీల బలం మోసే వ్యక్తి ఉన్నాడు. 100 కేజీల బలం మోయగలం అనుకోండి, 150 కేజీల బలం శక్తిని మోసేవాడు వ్యక్తి కూడా ఉన్నాడు. కానీ దేవుని శక్తికి మించింది మరొకడు చేసేవాడు ఎవడూ లేడు. చేయగలిగే శక్తి ఏది లేదంట. అర్థమైందా? దేవునికి కూడా శక్తి అంత గొప్పదండి. ఏమంటున్నాడు ఇంకా? మళ్ళీ ఒకసారి చదువుదాం. దేవునికి మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. సరే, ఇక్కడ అంటున్నాడు ఆయన జ్ఞానానికి మితి లేదంట. ఎంత జ్ఞానపరుడు. మనం టెక్నాలజీ అంటాం. టెక్నాలజీ ఇప్పుడు ఏమైపోయింది? పెరిగిపోయింది. ఒకప్పుడు ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడాలంటే జ్ఞానం గురించి ఆలోచిస్తే చెప్తున్నాను. ఇతర దేశాల్లో మాట్లాడాలంటే ఉత్తరాలు రాసేవారు. ఈ ఉత్తరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని వారాలు పట్టేది, నెలలు పట్టేది. చెప్పలేదు దేశాలు చెప్పాలనుకుంటే ఒక్కొక్కరు వేసిన ఉత్తరం అండి. ఆవిడ ఆ దేశం నుంచి అతను ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆ ఉత్తరం వచ్చేది. ఎలాంటి కార్యాలు కూడా జరిగినాయి. అవునా కదండి? ఊరు నేను వేసిన ఉత్తరం
6 నెలలైంది చేసి ఇప్పుడు వచ్చిందిరా బాబు అనుకునేవారు. ఆ రోజులు జరిగినాయి. టెక్నాలజీ ఏమైపోయింది, ఉండు కొద్దీ ఫోన్ వచ్చింది. అబ్బా అక్కడ ఉన్న వాళ్ళతో డబ్బులు వేసుకుని ఫోన్ చేసి మాట్లాడుకునే వాళ్ళు. అబ్బా ఇంకా టెక్నాలజీ ఏమైపోయింది. టెక్నాలజీ అంటే చెప్తాను, మనిషికి ఉన్న జ్ఞానం ఏమైపోయింది చూడండి. అంటే జ్ఞానమునకు మన జ్ఞానం అలా 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 పెరుగుతూ వెళ్తుంది. ఫోన్లు వచ్చినాయి, ఫోన్లో మాట్లాడేవారు. సరే అది కూడా దాటింది. వాట్సాప్ వచ్చింది. వాట్సాప్ అని మెసేజ్లు పెట్టుకుంటున్నారు, ఫోన్ చేస్తున్నారు. అంతేకాదు ఎదురుగుండా పెట్టుకుని చూస్తూ మాట్లాడేస్తున్నారు. ఎంత జ్ఞానం వచ్చింది మనిషికి. మనిషి జ్ఞానం ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతూ వెళ్తూ ఉంది. ఇది మనిషి జ్ఞానం. మరి దేవుని జ్ఞానం, మనిషి జ్ఞానం ఇలా ఎదుగుతూ వెళ్తుంటే దేవుని జ్ఞానం ఎలా ఉంటుంది? మనుషుని జ్ఞానం కంటే గొప్పది కదా. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఎదిగే జ్ఞానం సరిపోదు ఆయనతో. అందుకే అంటున్నారు, ప్రపంచంలో శాస్త్రవేత్తలు అన్నవారు, ప్రపంచంలో ఆకాశం గురించి ఆలోచించాలంటే మాకు ఎంతవరకు అర్థమైంది అంతవరకే తెలుసు, ఆ తర్వాత అలా ఉండొచ్చేమో అంటారు. అంటే ఏమో అంటే అర్థం ఏంటి, వాళ్ళకి తెలీదు, ఊహించారు అంతే. కానీ దేవుడికి ఉన్న జ్ఞానం అంటే తెలుసా, ఆ సమస్తాన్ని చేసిన చేసినోడికి ఏం తెలుసు, ఎలా ఉంటుందో తెలుసు. ఇదండి మనిషి జ్ఞానానికి దేవునికి ఉన్న శక్తికి ఒక తేడా. దేవుని జ్ఞానం గురించి ఆలోచిస్తే అంతేకాదు, దేవుడు ఇంకెలాంటి వాడు తెలుసా? 90వ కీర్తన 2వ వచనం. ఆయనకున్న శక్తి గురించి మనం ఆలోచిస్తున్నాం. 90వ కీర్తన, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములకు నీవే దేవుడవు. ఎప్పుడంట ఆయన? పర్వతాలు పుట్టక మునుపంట. అంటే ఆయన ఎప్పటివాడు, ఆయన ఎప్పటివాడు. ఇప్పుడు చూడండి, నేను 1986లో పుట్టాను. అప్పుడు నా స్థాయి వేరు. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని. ఎదుగుతూ ఇప్పుడు వచ్చాను. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత నా స్థాయి వేరు. ఇప్పుడు కొంచెం శక్తి ఉండొచ్చు, తర్వాత అది తగ్గిపోద్ది. అంటే మనిషికి ఉన్న శక్తి ఎలాంటిది? కాలానుగుణంగా మారిపోయేది. కానీ దేవుడి శక్తి, దేవుడి ఎలాంటి వాడు తెలుసా? కాలానికి అతీతుడు. ఒకసారి మీకు చెప్పాను కదా, దేవుడు కాలానికి అతీతుడు. కాల పరిధి ఆయనలో లేదు. నిన్న నేడు రేపు అనేది ఆయనకి లేదు. ఎప్పుడు ఒకటే. మనకుంది. నిన్న ఏ పని చేసాం, నిన్న కూలి ఎంత, రేపు పని ఏం చేసాం, రేపు కూలి ఎంత, మనది ఇది మన పరిధి, మానవ పరిధి. నిన్న నేడు రేపు ఒకేలా ఉండలేం. మళ్ళీ చిన్నప్పుడు ఒకలా ఉన్నాం, పెరిగే కొద్ది ఒకలా మారాం, వృద్ధులయ్యే కొద్ది మారిపోతాం. ఒకే కాలంలో అన్ని కాలాల్లో ఒకేలా మనం ఉండలేం. కానీ దేవుడు ప్రతి కాలం, మనిషి కాలానికి మించిన వాడైనా. చూడండి, నిర్గమకాండ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. దేవుడు ఎప్పటివాడంటే ఉన్నవాడు. ఆయనకి కాలానికి మితి లేదు. ఆయన కాలానికి పట్టేవాడు కాదైనా. మనం కాలానికి పడతాం. ఎంతకాలం పట్టగలం మనం? 70, 80 లేదంటే 100 సంవత్సరాల కాలంలోనే పట్టగలం. తర్వాత మనం పట్టే వ్యక్తులం కాదు, పట్టలేని వ్యక్తులం, తర్వాత ఉండం. కానీ దేవుడు కాలమును ఆయన చేతిలో ఉంది. కాలం, మనిషి కాలమే ఆయన చేతిలో ఉంది. అంటే ఆయన కాలానికి అతడు ఎంత శక్తి ఉందో చూడండి, ఆయనకి ఎంత అధికారం ఉందో చూడండి. ఆయనకి మనిషి చనిపోవాలన్నా, మనిషి బ్రతకాలన్నా ఎవరి చేతిలో ఉంది? అంటే అధికారం ఎవరిదే? స్విచ్ ఎవరు నొక్కాలి? తాళం ఎవరు తిప్పాలి? కానీ ఆయన్ని ఏమంటావు? ఎక్కడున్నాడండి ఆయన, దేవుడా అంటారు. ఆయన ఏమంటున్నారు? మేకులు పిక్కోలేనుడు దేవుడా అంటున్నారు. నీ స్విచ్ అంతా ఆయన దగ్గర ఉంది. ఎందుకు ఆగాడంటే స్వాతంత్రం, నీకు ఇచ్చిన స్వాతంత్రం భంగపరచకూడదు, నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని వేస్ట్ చేయకూడదు. టైం ఇచ్చాడు. మొన్న విన్నాం కదా, ఏంటి, ఏ చెట్టు గురించి మర్చిపోయారా? అంజూరపు చెట్టు గురించి విన్నారు కదా. ఎందుకు ఆగుతున్నాడు?
ఈ సంవత్సరమైనా కాయలు ఇస్తుంది, ఈ సంవత్సరమైనా మారతావరో, ఈ సంవత్సరమైనా రక్షణ పొందుతావేమో అని ఆగుతున్నాడు. కాబట్టే నువ్వు ఉన్నావు. క్రైస్తవుడే కాదు, ప్రతి ఒక్కడు కూడా రక్షణ పొందని వాడు, దేవుడి గురించి తెలియని వాడిని కూడా ఎందుకు ఆపుతున్నాడంటే వాడు ఎప్పుడొకప్పుడు నన్ను తెలుసుకుని మారాలి, దానికోసం నేను వదులుతున్నాను అతన్ని. వాడికి ఏమిచ్చాడు? స్వాతంత్రం. చూడండి, ఆ మాట చూద్దాం. స్వాతంత్రం గురించి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువు. స్వాతంత్రులయ్యుండుడి, దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఏం కప్పిపుచ్చుటగా ఈ స్వాతంత్రం వినియోగించుకుంటున్నారు? దుష్టత్వాన్ని. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు స్వాతంత్రులుగా ఉండొద్దు. దాన్ని విడిచిపెట్టండి, దుష్టత్వాన్ని. ఏమంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టాలా? నీ స్వాతంత్రం ఉన్నది కదా, నీ ఇష్టానుసారంగా చేస్తావా దేవుని దగ్గర? లోకంలో ఇది నీది కాదు. ఈ స్వాతంత్రం నీకు వచ్చింది, నువ్వు సంపాదించుకుంది కాదు. ఎవరిచ్చారు? దేవుడు. మనిషికి లోకంలో భూమి మీద స్వాతంత్రం ఎవడిచ్చారంటే దేవుడిచ్చాడు. అది ఎవరైనా అనుకోండి. ఒక ఆయన అనుకున్నాడు, రాజు, నేను రాజుని కదా, ఏదైనా చేయగలను అనుకున్నాడు. చూద్దామా అలాంటి రాజుని? నేను ఏమైనా చేయగలను అనుకున్నాడు. దానియేలు గ్రంథం ఒకసారి అతని గురించి చెప్పే ముందు, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20-21 వచనాలు చూద్దాం. దేవుడి గురించి ఒకసారి చూద్దాం, ఆయన శక్తి ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందును గాక, ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి. అంటే కాలాలు సమయాలు మారుస్తున్నారు ఎవరో? మనం అనుకుంటున్నాం మనిషి కదండి, 20వ శతాబ్దంలో ఎలా ఉన్నాడో, 19వ శతాబ్దంలో ఎలా ఉన్నాడో మనం వాటిని పరిగణించుకుంటున్నాం కదా. 19వ శతాబ్దంలో మనిషి ఎలా ఉండేవాడు, మొదటి శతాబ్దంలో మనిషి ఎలా ఉన్నాడు, శతాబ్దాలకు ముందు కాలంలో క్రీస్తు పూర్వం ఎలా ఉన్నారు అని మనం చెప్పుకుంటుంటాం. చూడండి, ఇవన్నీ నువ్వు మార్చుకుంది కాదు. ఒకవేళ లోకంలో కాలం చూస్తే వర్షాకాలము, ఎండాకాలము, వానాకాలం అని కాలాలు మార్చుకుంటున్నావే, నీ కాదు. అందుకే కదా ఈ ఎవడం మార్చగలడండి? మార్చలేడు. అంతేకాదు, మనిషికి కలిగిన జ్ఞానాన్ని బట్టి ఈ యొక్క కాలాలను పరిగణించుకుంటున్నారే, ఈ కాలాలను కూడా మార్చింది ఎవరో? దేవుడు. 20వ శతాబ్దంలో మనిషి చాలా అభివృద్ధి చెందాడు అంటున్నాం. అది నీకు ఇచ్చిన జ్ఞానం దేవుడు. నువ్వు అనుకుంటున్నావు మనిషి చాలా జ్ఞానవంతుడైపోయి సమస్తాన్ని నేర్చుకుంటున్నాడు, తెలుసుకుంటున్నాడు అని అనుకుంటున్నావే, ఆ జ్ఞానం ఇచ్చింది నేనే అంటున్నాడు దేవుడు. ఆయనకు ఉందంట ఈ శక్తి అంతా. కాబట్టి ఈరోజు ఈ టెక్నాలజీని మనం వాడుకుంటున్నాం. ఇది మన మేధస్సులోంచి పుట్టాలంటే, మన మేధస్సులో ప్రక్రియ జరగాలంటే ఎవరు మరి? ఏమంటే దేవుడు ఈ చిప్పు పెట్టకపోతే, ఈ తయారు చేయకపోతే మన మైండ్లో, ఈ బ్రెయిన్లో అంటే మట్టి ముద్ద అండి. ఇక్కడ మట్టి ముద్ద, నీరు, చిన్న మట్టి ముద్ద, దాంట్లో ఎంత ఆలోచనలండి, ఎన్ని ఆలోచనలండి మనిషికి, ఎంత దూరం ఆలోచిస్తున్నాడండి మనిషి. అంటే ఇదంతా పెట్టింది ఎవరో? నీ ఆలోచనకి ప్రధాన కార్యదర్శి, ప్రధాన శిల్పి ఆయన పెట్టాడు కాబట్టి నువ్వు ఆలోచిస్తున్నావు. అలా బుర్రలోనే ఏం పెట్టలేదు. కొంతమంది చూడండి, ఆడు తింటాడు ఉంటాడు తప్ప ఆడికి ఏం తెలదు. అని ఏమంటారు? పిచ్చివాడండి, బుర్ర పనిచేయదండి, మట్టి బుర్ర అని అంటారు. చూడండి, అలాంటి వాళ్ళని బట్టి మనం ఆలోచించాలి. ఒకవేళ భూమి మీద ఉన్న అందరినీ ఇలాగే దేవుడు చేసి ఉంటే మన పరిస్థితి ఏంటి? నిన్ను అలా చేయలేదు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. వాడిని చూసి నేర్చుకో. వాడిని ఎందుకు పెట్టానంటే నీకు బుద్ధి కలగడానికి. వాడిని ఎందుకు అలా ఉంచానంటే వాడు తప్పు చేశాడనో, వాడు పాపం చేశాడనో అలాంటి పరిస్థితి వాడికి రాలేదు. నీకు బుద్ధి చెప్పడానికి ఉంచాను. అవునా? చూద్దాం మరొక మాట, 4వ అధ్యాయం చూడండి. ఈ మాటలోనే ఇంకా కొన్ని మాటలు చెప్పాడు.
ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడును ఆయనే. ఈయన పెద్ద జ్ఞానండి అని మనం తీసుకెళ్ళి ఏమేస్తారు? దండేస్తారు ఒక ఆయనకి. ఎవరికి మనం చాలామంది చెప్తుంటారు, అన్యులు కూడా చెప్తారు అనుకోండి కొంతమంది. ఎవరో ఒక ఆయనకి ఇప్పటికీ విగ్రహాలు మన ప్రాంతాల్లో ఉంటాయి. మన తూర్పుగోదావరి ప్రాంతానికి ఆహారం పండించడానికి ఆయన పెద్ద కృషి చేయడు. ఎవరైనా కాటన్ గారికి ఏముంది? ఎంత జ్ఞానం ఉందో! ఎందుకని? ఆయన అక్కడ డ్యామ్ కట్టి అక్కడి నుంచి నీటిని విడుదల చేశాడు. నీటిని విడుదల చేసి నీటిని కొన్ని ప్రాంతాలకు ఇచ్చి ఆ ప్రాంతాల్లో పంటలు పండడానికి అవకాశం కలిగించాడు. కాలువలు తవ్వించాడు. ఏముంది ఆయనకి? జ్ఞానం. అంటే ఆయన ఎవరో జ్ఞానవంతుడు. ఏం చేస్తున్నారు? అప్పుడప్పుడు ఆయన జయంతికి దండలు వేస్తున్నారు. అసలు ఎవరు దండ వేయాలి? మామూలుగా ఆలోచిస్తే జ్ఞానులకు జ్ఞానాన్ని ఇచ్చిన వాడికి. ఇప్పుడు ఆ కాటన్ గారికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఇక్కడ అదే చెప్తున్నాడు, జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడిని నేను. అసలు మీరు పొగడాలంటే ఎవరిని పొగడాలి? కానీ ఎవరు పొగుడుతున్నారు? లోకంలో ఉన్న వాళ్ళని. సైంటిస్ట్ అంటండి అతను, లేకపోతే ఆయన ఇదండి, ఆయన ఇది పని చేశాడండి, ఇది చేశాడండి, ఈ కార్యం చేశాడండి. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే దేవుడు కీర్తే తిరగాలి. జ్ఞానం పెంచితే ఆ జ్ఞానాన్ని బట్టి పని చేసుకోవాలి. ఇవ్వలేదనుకోండి చేసుకోరు. అంటే ఈ జ్ఞానానికి మూలం ఎవరు? దేవుడు. అలాంటి ఆయన్ని పక్క పెట్టేస్తున్నారు. ఈయన మాకు వద్దంటున్నారు ప్రపంచం. కానీ కాటన్ ద్వారా చేసింది కావాలి మనకి. కాటన్ చేసిన ఆ కాలువలు కావాలి. వాటిని కూడా పాడు చేసుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు నాశనం చేసేస్తున్నారు కదా. పరిస్థితి ఎలా అయిపోయింది? మనిషి తన సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకుని స్వార్థ బుద్ధితో మంచినీటి కాలువను కూడా పాడు చేసి ఈరోజు నాశనం చేస్తున్నారు. బుద్ధి ఉండాలండి కొంతమందికైనా. బుద్ధి ఉండాలి. ప్రభుత్వాలు ఎన్ని చెప్తున్నారు? ఎంత చెప్తున్నారు? మన కాలువ పాడు చేసుకు దాంట్లో కవర్లో తిండి చెత్త, ఆఖరికి ఇంట్లో పట్టుకునే చెత్త అంతా పట్టుకెళ్ళి ఎక్కడ వేస్తున్నావు? నీ పొలాలకు నీటికి వెళ్ళే అసలు పొలాలనే లేకుండా పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు సైట్లు ఇల్లులు కట్టేసుకుంటున్నారు. పోలే ఇల్లు ఉండడానికి అవసరమే, కానీ పొలాలు పాడు చేసుకోవడం ఎందుకండి? పంట లేకపోతే ఏముండదు మనిషికి? ఆహారం ఉండదండి. దేవుడు అందుకంటున్నాడు, ఏ దేశమైతే వ్యవసాయ భూమి మీద ఆధారపడి బ్రతుకుతుందో ఆ దేశం ఎప్పుడు జాగ్రత్తగా హ్యాపీగా ఉంటుందంట. టెక్నాలజీని బట్టి అభివృద్ధి చెందడం కాదు. టెక్నాలజీ ఉంటే, జ్ఞానం పెరిగితే గాల్లోంచి ఆహారం మొత్తం తీసుకొచ్చి ఎట్టమనండి. నీ టెక్నాలజీ ఎంతో చెప్పేస్తాడు దేవుడు. నీకున్న జ్ఞానం అభివృద్ధి చెందితే గాల్లోంచి పట్టుకొచ్చి నీరిమ్మనండి. నీ టెక్నాలజీ ఉపయోగించి ఏం చేయగలవు? దేవుడు చేయకపోతే, దేవుడు ఇవ్వకపోతే. అందుకే మనం దేవునికి తలంచి బ్రతకాలి. అందుకే జ్ఞానులకు ఆయన ఎలాంటి వాడు? అంటే అలాంటి వ్యక్తి జ్ఞానం పొందుకున్నాడంటే, ఒక స్టిల్బర్గో, ఫేస్బుక్ని తయారు చేసిన స్టిల్బర్గో జ్ఞానవంతుడే. ఇప్పుడు ప్రపంచమంతా ఫోన్లో చూసేసుకుంటున్నారు. వాట్సాప్ ఇవన్నీ జ్ఞానవంతులే. మొక్కలు ఎదురుగుండా చూసేస్తున్నాం. ఎక్కడెక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని కూడా ఏదో పక్కన ఉన్నట్టుగా మాట్లాడేస్తున్నాం. చూపించేసి ఇదో ఇది ఇలా కడుతున్నాం, ఇది ఇలా చేస్తున్నాం అని చూపించేస్తున్నాం. వాడికి అర్థమైపోతుంది. వాడు చెప్తుంటే ఇది కాదు, ఈ పక్క పెట్టు, ఇది కాదు అది కొను. ఎంత జ్ఞానం అనుకుంటున్నాం. కానీ ఈ జ్ఞానాన్ని మనిషికి ఇచ్చింది ఎవరో? మరి ఆయన ఎందుకు పొగట్లే? ఆయన ఎందుకు కొనియాట్లే? ఆయన ఎందుకు వెంబడించట్లేదు? రండి, రక్షణ పొందండి, మార్పు పొందండి, ఈయన నిజమైన దేవుడు అని చెప్తే, ఈ దేవుడు మాకొద్దు. మరి ఎవరు కావాలి? మనుషులు జ్ఞానవంతుడు ఆడు కావాలి. మరి ఆడు జ్ఞానం తీసేస్తే దేవుడు ఆ చిప్పుని పీకేశాడంటే ఏమైపోతాం? ఒక ఆయన అలాగే అనుకున్నాడంట. చెప్పాను కదా మీకు. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. దాంట్లో ఇక్కడ దానియేలు గ్రంథంలో ఒక రాజు అనుకుంటున్నాడు ఏమని? నాకున్న అధికారం ఎవరికి లేదు, నేను చాలా గొప్పోడిని అనుకుంటున్నాడు. చదవండి అన్నమాట. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. ఏం సంభవించింది?
ఎవరైనా నెబుకద్నెజరు దేశానికి రాజు ఏమనుకున్నాడు? నేను ఇష్టానుసారంగా నేను చేయగలను అనుకున్నాడు. ఏం చేయించాడో తెలుసు దేవుడు? ఏం చేయించాడో తెలుసు? పైన చదవండి. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవ జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదు. ఎవడండి అతను గడ్డి మేసింది? రాజు. దేశానికి, ప్రపంచంలో రాజులుగా పిలువబడుతున్న కాలాల్లో ఒక గొప్ప రాజు ఈయన. ఏం చేశాడు? దేవుడు ఇచ్చాడు, చెప్పాడు, రబ్బాయి నువ్వు నా మాట వింటలేదు కాబట్టి. తర్వాత ముందు అధ్యాయాలు చదివితే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడండి అతను. ఒక విగ్రహాన్ని నిలబెట్టి దీనికి దేశంలో అందరూ నమస్కారం చేయాలన్నాడు. లేకపోతే దేశంలో వాళ్ళకి ఆహారం ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అని చెప్పాడు. దేవుడు చిన్న వ్యక్తి ఏమన్నా? అప్పుడు దేవుడు అతనికి ఒక విషయాన్ని తెలియజేశాడు. అబ్బాయి నువ్వు జాగ్రత్త, నువ్వేమవుతుందో తెలుసా? గేదెలు ఎలా మేస్తున్నాయో, పశువులు ఎలా మేస్తున్నాయో నువ్వు కూడా అలా గడ్డి తింటావు, అలా చేయించగలను నేను అన్నాడు. నువ్వెంతలే అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అలా జరిగింది అదే అంటున్నాడు. అప్పుడు అర్థమైందంట అతనికి. తానెవనికి దాని అనుగ్రహింపని చేయించునో వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకెలాగు జరుగునని చెప్పాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల నుండి అతని తరిమిరి, అతడు పశువుల వల్లే గడ్డి మేసెను. ఆకాశం మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోల వంటివి నాయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడినై. ముందేమైపోయింది? ఇతని బుద్ధి మూర్ఖ బుద్ధి అయిపోయింది. నేను చెప్పింది శాసనం, రాసింది శాసనం, నేను చెప్పింది మాట అన్నాడు. తర్వాత ఏం పడ్డాడు? మానవ బుద్ధి వచ్చేసింది. అబ్బో నాకంటే పై జ్ఞానం కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరో? ఆయనే సార్వభౌముడు, అధికారం కలిగిన వాడు. ఆయనకి నేను తల ఉంచాలి. నేను తలంచకపోతే నన్ను ఏం చేయగలడు ఆయన? అప్పటి వరకు పట్టుపాన్పులో పడుకున్నవాడు ఎక్కడికి వచ్చాడు? మంచు గడ్డలో పడుకుంటున్నాడు. అప్పటి వరకు పంచపక్ష పరిమాణాలు తిన్నవాడు ఏం చేశాడు? గడ్డి తింటున్నాడు. జ్ఞానం అప్పుడు వచ్చింది. అమ్మ బాబాయ్, దేవుడు చెప్పాడు కదా, నేను సరిగా లేకపోతే నిన్ను ఇలా చేస్తానని దేవుడు చెప్పాడు కదా. అప్పుడు వచ్చిందంట మనిషి మేధస్సు. అప్పుడు దాకా ఏ మేధస్సు ఉంది? గర్వ మేధస్సు ఉంది అతనికి. ఒకవేళ దేవుని విషయాల్లో కూడా మన ప్రపంచంలో ఉంటున్న అధికారాలు, రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు, దేశాల రాజులు, వీళ్ళన్నిటికీ ఎవరిస్తున్నారు అధికారం? దేవుడే ఇవ్వాలండి. మనుషులు సంపాదించుకోలేరు. చూడండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 15-16 వచనాలు. దేవుడు ఏదైనా చేయగలడో, కానీ ఆ టైం ఉంది. మనం అనుకుంటాం ఇప్పటికిప్పుడు మార్చేయచ్చు కదా ప్రపంచాన్ని. దేవుడు రక్షణ అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పేసి ఒక్కసారిగా తిరగబెట్టేయచ్చు కదా, ఆయనకి అధికారం ఉంది కదా అంటారు. నీకు స్వాతంత్రం నుంచి పంపించేది నువ్వు స్వతహాగా ఆయన తెలుసుకుని రావాలి దేవుని దగ్గరికి. అంతే తప్ప నిన్ను బందీగా తీసుకెళ్ళాలనుకోవట్లేదు దేవుడు. బందీగా తీసుకెళ్తే ఎవడన్నా స్వాతంత్రంగా బ్రతకగలుగుతాడా? నువ్వు తీసుకెళ్ళావు కాబట్టి వచ్చాం, లేకపోతే మా ఇష్టానుసారం బతుకుతాం అంతరా? నువ్వు నన్ను బందీగా చేసావయ్యా, నాకేం స్వాతంత్రం ఇచ్చాను అని అంటాం. ఒక రోబోని కీ ఇచ్చి వదిలితే పరిగెట్టినట్టుగా కీ అయిపోతుందని ఆగిపోద్ది. లేకపోతే సిస్టమ్కి దాన్ని కనెక్ట్ చేసి వాడు ఎలా నొక్కుతుంటే అలా వెళ్తుంది, లేకపోతే మానేద్ది. అలా చేశాడు అనుకోండి మనల్ని. మనం స్వతహాగా ఆలోచించలేము. స్వతహాగా ఆలోచించే శక్తి ఇచ్చి నిన్ను దేవుడి గురించి చెప్పి మనల్ని పంపాడు. ఎంత గొప్ప దేవుడు అండి. చూడండి, చదవన్నమాట 8వ అధ్యాయం 15-16 వచనాలు. నా వలన రాజులు ఏలుదురు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నవారు అయి ఉండొచ్చు, ఒకప్పుడు అధికారం పొందుకున్నవారు ఉండొచ్చు, రాబోయే తరాల్లో అధికారం వచ్చే వల్ల అయి ఉండొచ్చు. ఎవరి ద్వారా పొందుకుంటున్నారు? వీళ్ళు ఎవరు అధికారం ఇస్తున్నారు వీళ్ళకి? దేవుడు. ఎలా చేయాలి? న్యాయం బట్టి పాలన చేయాలి. ఇప్పుడు ఎలా అవుతుంది పరిస్థితులు? లోకమంతా అన్యాయమే చెప్పేస్తారు ముందు, తర్వాత అంతా అలా అయిపోయింది పరిస్థితి. ఏంటండి ఇది అంతాను? అన్యాయ పరిపాలన.
కానీ దేవుడు ఎలా అంటున్నాడు? అబ్బాయి మీకు అధికారం ఇచ్చింది నేను, అసలు నేను చెప్పినట్టుగా మీరు బ్రతకపోతే నిన్ను తప్పించేస్తాను. అతను క్రైస్తవుడై ఉండొచ్చు, అన్యుడై ఉండొచ్చు, ఎవరైనా కానీ అధికారం ఇచ్చేది ఎవరో అంటే భూమి మీద శాసించగలిగే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులు అందరూ, సుప్రీంకోర్టు న్యాయాధిపతి అయినా సరే ఎవరు చెప్తే చేయాలి? ఎవరు అధికారం కింద ఉన్నారని గమనించుకోవాలి. ఆయన దేవుని అధికారం. అంటే ఈ సర్వాధికారం ఎవరికి ఇవ్వాలి? దేవునికి అప్పగించి మనము ఎలా బ్రతకాలంటే ఆయన నీడలో, ఆయన ఆజ్ఞలో బ్రతికితే అంతకంటే గొప్ప జీవితం లేదు. ఏమంటే గొప్ప వ్యక్తి, ప్రధానమంత్రి మరొకరు, దేశంలో ప్రపంచాన్ని శాసించగలిగే శక్తి కలిగిన వాడు ఉన్నాడు అనుకోండి, అతను కూడా ఓ రోజు ఏమవుతాడు? చనిపోతాడు. ఒక న్యాయమూర్తితో గొప్ప స్థానం కలిగిన న్యాయమూర్తి అయినా ఏమవుతాడు? చనిపోతాడు. అంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరి అధికారంలో ఉన్నాడో? జనన మరణాలు పుట్టించి మనిషిని బ్రతికిస్తున్న వాడు ఎవరంటే భూమి మీద మనుష్యునికి మీద అధికారం ఎవరికి ఉంది? ఈ జనన మరణాల మధ్య బ్రతుకు కాలంలో నువ్వు ఎలా బ్రతుకుతావో జాగ్రత్తగా గమనిస్తున్నవాడు ఎవరంటే దేవుడు. వీటన్నిటి మీద అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఆయన్నేమో పట్టించుకోకుండా మనిషి ఏమనుకుంటాడంటే నాకు ఈ అధికారం. చూడండి, అధికారం ఉన్నంతసేపు మనిషితో మాట్లాడడం, అధికారం అయిపోయి ఇంటికాడ కూర్చుంటాడు. చూడండి, అప్పుడు బాబా రా కూర్చో, అసలు మామూలుగా అధికారం ఉన్నప్పుడు వెళ్ళండి, ఏంటి సరే వెళ్ళిపో, అంతే. వింటాడు అసలు? మామూలుగా ఉన్న టైంలో అధికారం అయిపోయిన తర్వాత వెళ్ళిన అతని దగ్గరికి రా కూర్చో పక్కనే. మళ్ళీ అధికారం ఉన్నప్పుడు వెళ్ళాలంటే టైం తీసుకోవాలి, డేట్ తీసుకోవాలి, టైం అన్ని ఇచ్చుకోవాలి. అంటే ఎలా చేంజెస్ ఉన్నాయి చూడండి మనిషి. అందుకే జాగ్రత్త అంటున్నాడు దేవుడు. నీ అధికారం నువ్వు అనుకుంటే వచ్చింది కాదు, నీకు అన్న అధికారం నువ్వు సాధించుకున్నది కాదు. కొంతమంది అంటే నేను సాధించాం, నేను పొందుకున్నాను, నేను బలం పొందుకున్నాను, నాకు వచ్చింది. ఎవరు ఇచ్చారయ్యా? మనుషులందరూ ఇచ్చారు. కాదు, నీ మనుషుల కంటే అధికారం ముందు ఎవరి వాళ్ళు నీకు? అంటే మనుషులు ఆలోచనలు పుట్టించాలి కదా ఆయన పలానా ఆయన్ని ఎన్నుకోవాలని. అలాంటి ఆయన్ని పక్కకు పెట్టేస్తున్నారు ఈరోజు. అందుకే మీకు తెలియజేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనకున్న అధికారము ముందు లోకంలో ఏ అధికారము పని చెయ్యదు. అలాంటి గొప్ప అధికారం కలిగిన వాడు మన దేవుడు. ఆయన ఆశ్రయించిన వారిని ఎన్నడూను విడిచిపెట్టడు. ఒకవేళ ఏదైనా ఒక సమయంలో ఏదైనా గాయమై ఉండొచ్చు, బాధ కలిగి ఉండొచ్చు, నష్టపోయి ఉండొచ్చు, కానీ ఆయన ఆశ్రయించే వారిని ఆయన వదిలిపెట్టడు. ఆయన నీతి న్యాయాలు జరిగించే వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుతామో, దేవుని ఆజ్ఞ ప్రకారంకి వ్యతిరేకంగా అయిపోతామో, అప్పుడు దేవుడు మనల్ని ఊరుకోడు. జాగ్రత్తగా. ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకొక వ్యక్తి ఉన్నారు, కానీ టైం ఎక్కువైపోయింది ఇప్పటికే. నేను అనుకున్నాను ఆ ఇద్దరు వ్యక్తుల గురించి కూడా చెప్దాం అనుకున్నాను. దేవుని చిత్తం అయితే మరొకసారి విందాం. మనిషికి అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఇస్తేనే వచ్చింది. మనిషికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఇస్తేనే వచ్చింది. అసలు ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయనకున్న అధికారం సార్వభౌమాధికారం. మనకున్న అధికారం కొంతే, మనకున్న అధికారం కొంత పరిదే. ఆయనకున్న అధికారం ముందు మనుషుల అధికారాలు పనికిరావు. జాగ్రత్త గమనించండి. మనం ఉన్న అధికారాన్ని బట్టి గర్వించకుండా, గర్వపడకుండా, అదే అధికారమైన లోకంలో అయి ఉండొచ్చు, రాజకీయపరమైన ఉండొచ్చు, ప్రభుత్వపరమైన ఉండొచ్చు, ఉద్యోగపరంగా ఉండొచ్చు, అధికారాలు ఉంటాయి కొంతమందికి. అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఒకవేళ అధికారం దుర్వినియోగం చేస్తే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు అని చెప్తున్నాడు దేవుడు. అంటే ఎందుకు విడిచిపెట్టడంటే ఆ అధికారాలన్నిటికంటే పై అధికారము ఆయనకుంది. ఆయనకు లొంగండి, ఆయనకు తలంచండి. అలాంటి వారుగా మనందరం ఉంటూ మన జీవితాలని బలపరుచుకుంటూ ముందుకు కొనసాగాలని మీకు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, సర్వాధికారి, సార్వభౌముడా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ లోకంలో ఉన్న వాటన్నిటిపైన సర్వాధికారం మీకే ఉన్నది. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. మేము అల్పులము, బలహీనులము, శక్తిహీనులము నాయన. మీరు ఇచ్చిన దాన్ని బట్టే బ్రతుకుతున్న వారము.
మీరు చెప్పిన మాటలను బట్టే మేము నేర్చుకుంటున్న వారము, వాటిని మేము ధ్యానిస్తున్న వారు. మాకు ఇంకా నేర్పించండి, బలపరచండి. మీ అందు విశ్వాసము, బలము, శక్తి, జ్ఞానంతో మమ్మల్ని నింపమని. ఎందుకంటే విన్న మాటలు ఏమాత్రం వ్యర్థం కాకుండా నీ ప్రజల్లో నాటబడి అభివృద్ధి పొంది తండ్రి మరింతగా వారు ఫలింప పొందే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, సమస్తము మీ పాదపద్మకు ఆరోపించుకుంటూ దుష్టుడు ఏమాత్రం ఎత్తుకుపోకుండా మీకు సహాయం దయచేయమని, మా రక్షకుడు మీ ప్రియకుమారుడు క్రీస్తు వారి పేట ఈ చిన్న ప్రార్థన మీ పాదాలతో చేర్చుకుని యేసుక్రీస్తు వారిలో అడిగి వేడుకు ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.